ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 4వ అధ్యాయం, యవ్వనం, ఆత్మాన్వేషణ. నరేంద్రనాథ్ మహామేధావి. జర్మనీ ప్రభృతి దేశాలను నేను సందర్శించాను. కానీ నరేంద్రుని లాంటి వ్యక్తిని ఒక్కరిని సైతం నేను చూడలేదు. అతడు జీవితంలో ఏదైనా సాధించే తీరతాడు అని ఆ కళాశాల అధ్యక్షుడు విలియం హేస్టీ అన్నారు. మానవ జీవితంలో యవ్వన దశ ఒక ముఖ్యమైన అంచె. ఈ ప్రాయంలోనే మనిషిలో ఆత్మ చైతన్యం వికసింపనారంభిస్తుంది. సృజనాత్మకత, ఆత్మప్రతిష్ఠ, అంతఃప్రేరణ అనేవి ఈ ప్రాయంలోనే అత్యున్నత వికాస స్థాయిని సంతరించుకుంటాయి. ఈ మూడింటిని సరిగా పెంపొందించుకొని వినియోగించుకోవడం తెలిసిన వ్యక్తి జీవితంలో రాణిస్తాడు. ఈ మూడింటికి మూలాధారమైనది అన్వేషణ. అన్వేషించాలి, ఏదైనా సాధించాలి, లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి అని మనిషి దృఢంగా సంకల్పించుకోవాలి. ఆ లక్ష్య దిశగా ఈ మూడింటిని కేంద్రీకృతం చేయాలి. 6 ఏళ్ల ప్రాయం నుండే నరేంద్రుని అన్వేషణ అంతర్ముఖమైనదిగా ఉండడం చూశాం. సమవయస్కులు బాహ్యాన్ని వాంఛించినప్పుడు నరేంద్రుడు ఆంతరిక అన్వేషణ సాగిస్తూ ధ్యానంలో లయించసాగాడు. పరిచయం లేని ప్రదేశాలలో పయనిస్తున్నప్పుడు సూచన ఫలకాలు మనకు దారి తెలియజేస్తాయి. మనం ఆ ఊరి వైపే పోతున్నాం, సరి అయిన దారిలోనే వెళుతున్నామని అవి ధృవీకరిస్తాయి. అదేవిధంగా ఆంతరిక అనుభూతులు ఒక వ్యక్తి ఆంతరిక అన్వేషణకు సూచన ఫలకాలుగా వ్యవహరిస్తాయి. నరేంద్రుడి దైనందిన నిద్ర అలాంటి ఒక అనుభూతిగా అమరడం మనం చూశాం. జ్యోతిర్మయ ప్రకాశంలో నరేంద్రుడు నిద్రించాడు. అంతేకాక అతడు దివ్య దర్శనాలు గాంచాడు. వాటిల్లో ఒకటి బుద్ధ దర్శనం. దానిని స్వామి వివేకానంద వచనాలలో విందాం. బడిలో చదువుకుంటున్న రోజుల్లో ఒకసారి గది తలుపులు గడియపెట్టి ధ్యానం చేసుకుంటున్నాను. మనసు ఏకాగ్రత చెంది ఉంది. ఆ స్థితిలో ఎంతసేపు ఉండిపోయానో తెలియదు. ధ్యానానంతరం ఆసనం మీద కూర్చున్నాను. అప్పుడు ఆ గది దక్షిణపు గోడ నుండి తేజోవిరాజమానుడైన ఒక వ్యక్తి వచ్చి నా ముందు నిలబడ్డాడు. ప్రశాంతతే మూర్తీభవించిన ఒక సన్యాసి ఆయన. ఆయన ముఖార విందం నుండి అద్భుత ప్రకాశం ప్రసరిస్తున్నది. ఆయన దివ్యమయ ముఖమండలం అనిర్వచనీయ ప్రశాంతతతో ఒప్పారుతూ శాంత సముద్రాన్ని పోలి ఉంది. శిరోముండనం గావించుకొని చేత దండకమండలాలు ధరించి ఉన్నాడు. నాతో ఏదో చెప్పనభిలషిస్తున్నట్లు నన్నే తదేకంగా చూస్తూ కాసేపు నిలబడ్డాడు. నేను చేష్టలు దక్కి కూర్చుని ఉండిపోయాను. హఠాత్తుగా ఏదో తెలియరాని భయం నన్ను ఆవరించింది. తక్షణమే టక్కున లేచి గది తలుపు తెరుచుకుని బయటికి పరిగెత్తాను. కానీ ఆ తరువాత అలా పలాయనం చిత్తగించడం మూర్ఖత్వమని, లేకపోయుంటే ఆయన నాతో ఏదో చెప్పి ఉండేవారని భావించాను. ఆ తర్వాత ఆయన దర్శనం నాకు కలగలేదు. ఈసారి ఆయనను దర్శించగలిగితే భయపడకుండా ఆయనతో మాట్లాడాలని అనేకసార్లు అనుకున్నాను. కానీ మళ్ళీ ఆయన నా వద్దకు రానేలేదు. బహుశా బుద్ధుడై ఉండవచ్చునని ఇప్పుడు అనుకుంటున్నాను. ప్రకృతిపరమైన అనుభూతి కూడా నరేంద్రుడికి యవ్వనంలోనే కలిగింది. చిన్నతనం నుండే నరేంద్రుడు ప్రకృతి ఆరాధకుడు. ఏరులు, నదులు, కొండలు, గుట్టలు, పక్షులు, జంతువులు అతని మనస్సులో శాశ్వతంగా చోటు చేసుకున్నాయి. ప్రకృతితో తాదాత్మ్యం చెంది జీవించాలని అతడు ఎంతో అభిలషించాడు. మనకై మనం ప్రయత్నించి ప్రకృతిని ఆస్వాదించడం ఒకటి, కానీ కొన్ని సమయాల్లో సహజంగా ప్రకృతే మనకు కానుకగా ప్రసాదించే అనుభూతి మరొకటుంది. అదే ప్రకృతి మార్మికత అనుభూతి, నేచర్ మిస్టిసిజం. ప్రకృతి సౌందర్యాన్ని చూసి విస్తుపోవడం కాదది. ప్రకృతి చైతన్యంలో లయమై ఆ చైతన్యంలో విరాజిల్లుతున్న ఒక అంతర్ముఖ చైతన్యావస్థ అది. హఠాత్తుగా అవగతమయ్యే అనుభవం అది. ఒక ప్రగాఢ ప్రశాంతత, అన్నిటి మూలాధారము ఏకమై ఒకే చైతన్యమయంగా కానవచ్చే అనుభవం. దానిలో లౌకిక జీవితపు చిక్కుముడి అకస్మాత్తుగా మన ముందు విడివడుతుంది.
నిశ్చల ప్రగాఢ ప్రశాంతతలు సంతరించుకున్న అనుభవం అది. అక్కడే భూతకాలము వర్తమానము లేకుండా పోతాయి. చైతన్యం వర్తమానపు ఆ క్షణంలో నెలకొని ఉంటుంది. ఆకుల గలగల, పక్షుల గీతారావాలు, అల్లంత దూరం నుండి వినవస్తున్న శిశు రోదనం, గూడు కట్టే సాలీడు, బారులు తీరిపోతున్న చీమలు, ఇవన్నీ ఈ ప్రపంచ నాటకపు ఒక అంగంగా వెలసిల్లడం, ఒంటరిగా నిలబడి ప్రేక్షకునిగా మనం చవిచూసే అద్భుతమైన అనుభూతి. ఈ అనుభూతి 10-15 నిమిషాలు కొనసాగవచ్చు. కవులు, తత్వవేత్తలు, అగ్రగణ్యులైన ఆధ్యాత్మికవాదులు పలువురు చిన్నతనంలోనే ఇలాంటి అనుభూతి పొంది ఉండడం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఇలాంటి అనుభూతి పొందిన కొందరే సృజనాత్మక శక్తితో కార్యోన్ముఖులవుతున్నారు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆ రంగంలో వారు నూతనత్వాన్ని సృజింపగలుగుతారు. వర్డ్స్వర్త్, షెల్లీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జఫరీస్, విలియం బ్లాక్ లాంటి కొందరు ఈ ప్రకృతి చైతన్యానుభూతి పొందినవారే. వర్డ్స్వర్త్ తన అనుభవాన్ని ఇలా వర్ణిస్తున్నాడు: పచ్చిక బయలు, తోపు, వాగు, పృథివీ, ప్రతి సామాన్య దృశ్యము దివ్యప్రకాశం దాల్చి కలలోని తాజాదనపు వైభవాన్ని నింపి ఒకానొక కాలంలో నాకు కానవచ్చాయి. ఇలాంటి ఒక అనుభవం బుద్ధునికి కలిగినట్లు ఆయన చరిత్ర చెబుతున్నది. బుద్ధుడు రాజ్య పరిత్యాగానంతరం అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ తారసపడ్డ ఒక ఆచార్యునితో ఆయన అడిగిన మొదటి ప్రశ్న: అయ్యా, బాలునిగా ఉన్నప్పుడు ఒక చెట్టు కింద నేను అనుభవించిన ఆ ఆనందప్రదమైన ప్రశాంతతను మళ్ళీ నేను పొందడానికి సహాయం చేయగలరా అన్నదే. ఇలాంటి అద్భుత అనుభవం నరేంద్రునికి కలిగింది. అది 1877. అప్పుడు నరేంద్రుడు నేటి 8వ తరగతికి సమానమైన నాటి 3వ శ్రేణిలో చదువుకుంటున్నాడు. ఆ సమయంలో అతడి తండ్రి వృత్తిరీత్యా మధ్యప్రదేశ్లోని రాయ్పూర్లో కొంతకాలం నివసించవలసి వచ్చింది. కుటుంబాన్ని కూడా అక్కడికి రప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆయన ముందుగానే వెళ్ళిపోవడం వలన కుటుంబాన్ని నరేంద్రుడు తోడ్కొని వెళ్ళాడు. ఆ రోజుల్లో నాగపూర్ను దాటి రైలు మార్గం నిర్మితం కాలేదు. ఆ కారణంగా అలహాబాద్, జబల్పూర్ మీదుగా ఎడ్లబండిలో 15 రోజులకు పైబడి ప్రయాణం చేయవలసి వచ్చేది. దారి మధ్యలో అడవులు, నిర్జన దారులు, చెదురుమదురు గ్రామాలు, పొలాలు, చెరువులు, మారుతూ ఉన్న ప్రకృతి దృశ్యాలు తిలకిస్తూ ఎడ్లబండిలో నరేంద్రుడు పయనించాడు. ఆ రోజు కడిగిన ముత్యంలా ఆకాశం ప్రకాశమానంగా ఉంది. గాలిలో కూడా వింతైన స్వచ్ఛత కానవస్తున్నది. గాలికి కదలాడుతున్న చెట్ల ఆకుల గుసగుసలలో, గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులలో ఎన్నడూ లేని ఒక రకమైన పావనత, పచ్చదనపు శోభ తాండవిస్తున్నాయి. అక్కడ ఎగురుతూ ఉన్న పక్షుల కిలకిలారావాల ప్రతిధ్వని తరంగాలు నరేంద్రుని హృదయాన్ని నింపివేశాయి. ఇన్ని అందచందాలకు సరిహద్దుగా దారికి ఇరువైపులా సమున్నత వింధ్యపర్వత పంక్తి అమరి ఉంది. విభిన్న రకాల పక్షుల వందలాది విభిన్న కిలకిలారావాలు, వాటి రెక్కలు ఎన్నెన్నో రంగులను సంతరించుకుని ఉన్నాయి. చెట్లు, తీగలు వికసించిన పలు రంగుల పువ్వులను అలంకరించుకుని ఉన్నాయి. వాటి చుట్టూ పరిభ్రమిస్తున్న తేనెటీగలు చేస్తున్న వందలాది జంకారాల స్వరభేదాలు. ప్రకృతి ఆరాధకుడైన నరేంద్రుడు కూడా ఒక తేనెటీగయ్యి ఆ ప్రకృతి సౌందర్యంలో జాలువారే తేనెను ఆస్వాదించసాగాడు. ఆహా, సమస్త సౌందర్యానికి పరాకాష్ఠగా అదుగో ఆ పర్వత శిఖరాల నడుమ అదే అద్భుత కమనీయ దృశ్యం. ఒకే శిఖరం 2 శిఖరాలుగా చీలి నిలబడ్డట్లుగా కనిపించే ఆ చీలికలో ఎంత పెద్ద తేనెపట్టు! అవును, ఎంత పెద్దది! అంత ఎత్తులో అంత పెద్ద తేనెపట్టు పెట్టడానికి ఎంతకాలం పట్టి ఉంటుందో కదా. ఇంతటి పెద్ద గూడును కట్టడానికి ఎన్ని వేల కాదు లక్షల తేనెటీగలు రేయింబవళ్ళు అవిరామంగా పరిశ్రమించి ఉంటాయో కదా. జీవితమే సంగీత మాధుర్యమయమైన ఆ కీటకాలు సృజించిన అద్భుతం కదా ఆ పర్వత శిఖరాన వ్రేలాడుతున్న బ్రహ్మాండమైన ఆ తేనెపట్టు. పైన చూస్తే విస్తృత వినీలాకాశం, ఆ నీలం నుండి విభజింపలేని నీలమయమైన పర్వత శిఖరాలు, దానిని స్పృశించడానికో అన్నట్లు
గంభీరంగా నిలబడి ఉన్నాయి. ఆ శిఖరాగ్రాన చిన్ని చిన్ని జీవరాశుల మహోన్నత సహకారంతో నిర్మితమైన బ్రహ్మాండమైన ఆ తేనెపట్టు. ఈ విస్తృత ఆకాశం ఎక్కడి నుండి వచ్చింది? ఇంతటి సౌందర్యం ఎక్కడి నుండి జాలువారింది? ఇంతటి సమున్నత పర్వత శ్రేణి ఎక్కడి నుండి ఉద్భవించింది? ఇంతటి సౌందర్యం అవి ఎలా సంతరించుకున్నాయి? ఈ లక్షలాది తేనెటీగలు ఎక్కడి నుండి వలస వచ్చాయి? ఎక్కడి నుండి? నరేంద్రుడి ఆలోచనలు గిర్రును తిరగసాగాయి. ఎక్కడి నుండి సౌందర్యమయమైన ఈ అద్భుతాలు ఉదయించాయో అక్కడే నరేంద్రుడు దిగబడిపోయాడు. పువ్వు మృదుత్వం, సువాసన, మాధుర్యం, చెట్ల పచ్చదనము, తీగల వయ్యారము, తేనెటీగల నిస్వార్థ పరిశ్రమ, పక్షుల కిలకిలారావాలు, పర్వతాల నిశ్శబ్దము, ఆకాశపు గాంభీర్యము ఏ మహోన్నత మానస కల్పనలో రూపొందాయో ఆ మహోన్నత మానసంలో నరేంద్రుడు లయించిపోయాడు. బాహ్యస్మృతి కోల్పోయాడు. బాహ్యస్మృతి కోల్పోయిన ఆ స్థితిలో నరేంద్రుడు ఎంతసేపు ఆ ఎడ్లబండిలో ఉండిపోయాడో చెప్పలేం. కానీ కళ్ళు తెరవగానే సువాసనా ద్రవ్యాలు చిలకరించిన జలాలలో స్నానం చేసి వస్తున్నప్పుడు శరీరంలో వినూత్న ప్రకాశం సంతరించుకున్నట్లుగా సుందర జలప్రవాహంలో స్నానమాచరించి మనస్సులో నూతన ఆహ్లాదం నింపుకున్నట్లుగా నరేంద్రునికి అనిపించింది. అప్పటికే ఎడ్లబండి కొన్ని మైళ్ళు దాటి వచ్చేసింది. ఆ రోజుల్లో రాయపూర్లో పాఠశాల కానీ కళాశాల కానీ లేవు. అందువలన నరేంద్రుడు ఇంటి పట్టునే ఉండవలసి వచ్చింది. ఈ కాలఘట్టంలో తండ్రి అయిన విశ్వనాథుడితో అతడు అతి సన్నిహితంగా మెలిగాడు. తండ్రి కూడా ఆలోచనను పురిగొల్పే అనేక విషయాలను అతడికి విశదీకరించి చర్చించేవాడు. ఈ రీతిలో అతడి తెలివితేటలు, వాదనా పటిమ బాగా ఎనుమడించాయి. విశ్వనాథుడిని కలుసుకోవడానికి పలువురు మేధావులు ఆయన ఇంటికి రావడం కద్దు. వారి మధ్య జరిగే సంభాషణలో నరేంద్రుడు కూడా పాల్గొని తన అభిప్రాయాలు వెలిబుచ్చేవాడు. అతడి అభిప్రాయాలలో వ్యక్తమయ్యే బుద్ధి సూక్ష్మతను చూసి అందరూ అతన్ని తమతో సమానుడిగా పరిగణించేవారు. ఇది విశ్వనాథుడికి అపరిమితానందం కలిగించిన అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకరోజు విశ్వనాథుని స్నేహితుడైన ఒక వంగభాషా పండితుడు తలవని తలంపుగా వచ్చాడు. నరేంద్రుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వంగ సారస్వతం నుండి కొన్ని విభాగాలను యథాతథంగా ఒప్పజెప్పాడు. అది విని దిగ్భ్రమ చెందిన ఆ పండితుడు, నాయనా, నువ్వు తప్పక ఒక గొప్ప పండితుడివవుతావు అని ఆశీర్వదించాడు. నరేంద్రుడు స్వాభిమానధనుడు. బాలుడే అయినప్పటికీ తన కుశాగ్ర బుద్ధిని ఇతరులు గుర్తించాలని అతడు అభిలషించేవాడు. ఎప్పుడైనా ఆ గుర్తింపు లభించినప్పుడు అతడికి కోపం వచ్చేది. తనను వ్యతిరేకించిన వ్యక్తులు తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయనంత దాకా అతడు శాంతించేవాడు కాదు. తండ్రి స్నేహితులకు కూడా ఈ విషయంలో మినహాయింపు లేదు. నరేంద్రుని ఈ ప్రవర్తనను విశ్వనాథుడు సహించేవాడు కాదు. ప్రతిసారి ఈ ధోరణి సబబు కాదని అతడికి చెప్పడం విస్మరించేవాడు కాదు. అయినప్పటికీ కుమారుడి స్వాభిమానాన్ని, ఉద్వేగాన్ని మనసులో అభినందించకపోలేదు. భారతదేశంలో ఉద్భవించిన అతి ప్రాచీన చదరంగం ఆటను రాయ్పూర్లోనే నరేంద్రుడు నేర్చుకున్నాడు. నేర్చుకోవడమే కాక చదరంగ పోటీల్లో పాల్గొని నెగ్గాడు కూడా. తండ్రి వద్ద పాకకళను, సంప్రదాయబద్ధమైన సంగీతాన్ని కూడా నరేంద్రుడు రాయ్పూర్లోనే నేర్చుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత 1879లో విశ్వనాథుడు కలకత్తాకు తిరిగి వచ్చాడు. 2 ఏళ్ల తదనంతరం నరేంద్రుణ్ణి మళ్లీ పాఠశాలలో చేర్పించడం ఒక రకంగా సమస్య అయింది. కానీ నరేంద్రుడి తెలివితేటల గురించి అతడి ఉపాధ్యాయులకు బాగా తెలుసు కనుక పాఠశాలలో చేర్చుకోవడమే కాక అదే సంవత్సరం పరీక్షలు రాయడానికి కూడా అంగీకరించారు. 3 ఏళ్ల పాఠ్యాంశాలను ఒకే ఏడాదిలో చదివి నరేంద్రుడు తుది పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ పాఠశాల మొత్తంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యింది అతనొక్కడే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విశ్వనాథుడు ఒక చేతి గడియారం నరేంద్రుడికి బహూకరించాడు. నరేంద్రుడు మెట్రోపాలిటన్ పాఠశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవము, ఉద్యోగ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయునికి వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. జాతీయ నాయకుడైన సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షత వహించారు. ఆయన మహావక్త. ఆయన ముందు ప్రసంగించడానికి విద్యార్థులెవరూ సాహసించలేదు. అందువలన
నరేంద్రుణ్ణి ప్రసంగించమని కోరారు. అందుకు అతను సమ్మతించాడు. పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయుణ్ణి వేనోళ్ల శ్లాఘిస్తూ ఆయన విరమణ లోటు వలన తామెంత దిగులు పడుతున్నామో దాదాపు అరగంట సేపు అనర్గళంగా ప్రేక్షకులు స్పందించే రీతిలో ప్రసంగించాడు. ఆ ప్రసంగాన్ని విని సురేంద్రనాథ్ బెనర్జీ అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాడు. ఆ రోజుల్లో నరేంద్రుడు ఆంగ్ల వంగ భాషల్లోని ఉత్తమ సాహిత్యాన్ని ఆపోసన పట్టాడు. ఉన్నత గణితం, సంస్కృతం, మన దేశ చరిత్ర మొదలైన వాటిని కూడా లోతుగా అధ్యయనం చేశాడు. పరీక్షలకు 4-5 రోజుల ముందు మాత్రమే పాఠ్యాంశాలు చదివాడు. ప్రవేశ పరీక్ష మొదలవడానికి ఇంకా 2-3 రోజులు మాత్రమే ఉన్నప్పుడు రేఖాగణితం చదవనారంభించాడు. రేయింబవళ్లు కూర్చుని 4 పాఠ్యాంశ పుస్తకాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. 1880 జనవరిలో తన 17వ ఏట నరేంద్రుడు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రథమ కళా తరగతిలో చేరాడు. అప్పుడే అతడిలో యవ్వనం అంకురిస్తూ ఉంది. అందమైన ముఖారవిందం, విశాలమైన నేత్రాలు, దృఢమైన దేహంతో చూపరుల దృష్టిని ఇట్టే ఆకట్టుకునే యువకునిలా నరేంద్రుడు రూపొందాడు. అది ప్రభుత్వ కళాశాల. ఉపాధ్యాయుల్లో పలువురు ఆంగ్లేయులు కనుక విద్యార్థులు ఐరోపీయ దుస్తులలో చప్కాన్ ధరించే కళాశాలకు వెళ్ళవలసి ఉండేది. చేతి గడియారం తప్పనిసరి. నరేంద్రుడు చప్కాన్ ధరించడానికి ఇష్టపడేవాడు. స్విట్జర్లాండ్ చేతి గడియారం ధరించేవాడు. మొదటి సంవత్సరం ఎలాంటి అంతరాయము లేకుండా నరేంద్రుడు కళాశాలకు వెళ్ళాడు. కానీ 2వ సంవత్సరం మలేరియా సోకడంతో చాలా రోజులు ఇంట్లోనే ఉండిపోయి చికిత్స, విశ్రాంతి పొందవలసి వచ్చింది. మంజూరు చేసిన రోజుల కన్నా ఎక్కువ రోజులు సెలవు తీసుకున్నందువలన ఆ సంవత్సరం నరేంద్రుడు ఆ కళాశాలలో పరీక్షలు రాయలేకపోయాడు. కానీ స్కాటిష్ జనరల్ మిషనరీ బోర్డు కళాశాల అతనికి ప్రవేశం కల్పించి పరీక్షలు రాయడానికి అనుమతినిచ్చింది. తీవ్ర అధ్యయనం, ఏకాగ్ర ధ్యానం వంటి వాటి వలన అతడి ఆరోగ్యం దెబ్బతింది. అందువలన ఎఫ్ఏ పరీక్షలకు కొన్ని నెలల ముందు గయకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆరోగ్యం కుదిరిపడ్డాక తిరిగి వచ్చి పరీక్షలు రాశాడు. 1881లో ఎఫ్ఏ పరీక్షలో అతడు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే కళాశాల నుండి 1884లో బిఏలో ఉత్తీర్ణుడై పట్టభద్రుడయ్యాడు. ఆంగ్లం, చరిత్ర, గణితం, న్యాయశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, తత్వశాస్త్రం బిఏలో అతడి పాఠ్యాంశాలు. న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం, ఉన్నత గణితం వీటిలో అతడికి ఎంతో ఆసక్తి. ఆంగ్లంలో చక్కని పాండిత్యం గడించడానికి అతడు ఎంతో కృషి చేశాడు. మరీ ముఖ్యంగా ఆంగ్లంలో సంభాషించడంలోనూ వాదించడంలోనూ అతడు చక్కని శిక్షణ పొందాడు. నరేంద్రుడు బిఏ 3వ సంవత్సరం చదువుతున్నప్పుడు అదే కళాశాలలోని న్యాయశాస్త్ర శాఖలో కూడా అతన్ని విశ్వనాథుడు చేర్పించాడు. అంతేగాక నిమాయ్ చరణ్ బోస్ అనే సుప్రసిద్ధ న్యాయవాది వద్ద సహాయకునిగా ఉంచాడు. భవిష్యత్తులో తనలా నరేంద్రుడు ప్రఖ్యాత న్యాయవాదిగా రాణించాలని విశ్వనాథుడు అభిలషించాడు. తండ్రితో పాటు ఉన్నత న్యాయస్థానానికి కూడా నరేంద్రుడు తరచూ వెళ్ళి వచ్చేవాడు. అతన్ని పై చదువుల కోసం ఇంగ్లాండుకు పంపాలనే ఆలోచన కూడా ఆయనకు ఉండేది. ఈ రోజుల్లో నరేంద్రుని పెళ్లి మాటలు మొదలయ్యాయి. కొందరు బోలెడంత కట్నం ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరికొందరు నరేంద్రుడు పై చదువుకు ఇంగ్లాండ్ వెళ్ళడానికి అవసరమైన డబ్బిస్తామన్నారు. కానీ ఏ ప్రలోభాలకి మనసులో చోటివ్వని నరేంద్రుడు వివాహానికి సమ్మతించలేదు. నరేంద్రుని చదువు గురించి తెలుసుకుంటే అతడి జ్ఞానపిపాస తీవ్రత మనం గ్రహించవచ్చు. అతడు ఎఫ్ఏ చదువుతున్నప్పుడే బిఏ పాఠాలు చదివి పూర్తి చేశాడు. బిఏ చదువుతున్నప్పుడు అంతకు మించిన ప్రమాణ స్థాయి గల పుస్తకాలు చదివి ముగించాడు. ఉదాహరణకు ఎఫ్ఏ చదువుతున్నప్పుడు ఎలిఫిన్స్టోన్ రచించిన హిస్టరీ ఆఫ్ ఇండియా, మార్షమాన్ రచించిన హిస్టరీ ఆఫ్ బెంగాల్ లాంటి గ్రంథాలు, న్యాయశాస్త్రంలో జీవస్ రచించిన ఎలిమెంటరీ లెసన్స్ ఆన్ లాజిక్ మాత్రమే కాక అదే రచయిత స్టడీస్ ఇన్ డిడక్షన్ లాజిక్ వంటి ఉద్గ్రంథాలు, వాట్లీ మిల్ రచించిన గ్రంథాలు చదివాడు. ఇవన్నీ బిఏకి చెందినవి. అంతకన్నా ఎక్కువ ప్రమాణ స్థాయికి చెందిన పాఠ్యాంశాలు. బిఏ చదువుతున్నప్పుడు గ్రీన్ రచించిన హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్, ఎలిసన్ ఫిలిప్స్ రచించిన
హిస్టరీ ఆఫ్ యూరోప్, గిబ్బన్ రచించిన డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్ లాంటి ఉత్కృష్ట గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. పై వాటిలో చివర పేర్కొన్న గ్రంథం 4 సంపుటాలతో కూడుకున్నది. ఆ 4 సంపుటాలను 3 రోజుల్లో నరేంద్రుడు చదివేశాడు. కాలాంతరంలో ఈ గ్రంథంలో ఏ విభాగాన్ని అయినా సరే ఒక్క పంక్తి కూడా తప్పిపోకుండా ఒప్పజెప్పగలిగేవాడని ఆయన సోదరుడైన మహేంద్రనాథ్ దత్తా ధృవీకరించారు. ఇవే కాక ఫ్రెంచ్ విప్లవం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. యావత్ జీవితం ఆయనను ఆకట్టుకున్న నాయకుడు నెపోలియన్. అతడి దళపతి నే కూడా నరేంద్రుణ్ణి అమితంగా ఆకర్షించాడు. నే ఎలా నెపోలియన్ ఆజ్ఞలను నిరాక్షేపణీయంగా శిరసావహించాడో అట్టి నమ్రత, ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేసేవారు ఎంతో ఆవశ్యకమని కాలాంతరంలో స్వామి వివేకానంద ఉద్ఘాటించేవారు. కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లోనే నరేంద్రుడు పాశ్చాత్య తత్వాలను లోతుగా అధ్యయనం చేశాడు. డేకార్టే, హ్యూమ్, కాంట్, షిఫ్టీ, స్పినోసా, హెగల్, షోపనేర్, కామ్టే, డార్విన్, హెర్బర్ట్ స్పెన్సర్ ప్రభృతుల గ్రంథాలు చదివాడు. కానీ ఈ గ్రంథాలను ఆయన ప్రత్యక్షంగా చదవడానికి ఆస్కారం లేదని ఆయన జీవిత చరిత్రను రచించిన వారిలో ఒకరైన రోమారోలా అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ వారందరూ వెలిబుచ్చిన తత్వాలను నరేంద్రుడు స్పష్టంగా అవగతం చేసుకున్నాడని ఆయన సూచిస్తున్నాడు. పాశ్చాత్య తత్వవేత్తల్లో హెర్బర్ట్ స్పెన్సర్ అభిప్రాయాలు నరేంద్రునికి బాగా నచ్చేవి. స్పెన్సర్ ప్రగాఢ అభిమాని అని నరేంద్రుణ్ణి పేర్కొనడం అతిశయోక్తి కాదేమో. ఆయన అభిప్రాయాలకు ముగ్ధుడైన నరేంద్రుడు విద్య అనే గ్రంథాన్ని అనువదించాలనుకున్నాడు. అందునిమిత్తం అనుమతి కోరుతూ స్పెన్సర్కు ఉత్తరం రాశాడు. మనస్ఫూర్తిగా స్పెన్సర్ అందుకు అనుమతినిస్తూ అంత చిన్న వయసులో అంతటి తాత్విక చింతనలు సంతరించుకున్న నరేంద్రుణ్ణి ప్రశంసించాడు. నరేంద్రుడు ఆ గ్రంథాన్ని కొంతమేరకు క్లుప్తీకరించి అనువదించాడు. ఆ పుస్తకం శిక్ష పేరిట వంగభాషలో వెలువడింది. కాలాంతరంలో ఉపనిషత్తులు, వేదాంతంలోని క్లిష్టమైన తత్వాలను విపులీకరించడంలో స్పెన్సర్ తాత్విక తీరుతెన్నులను ఆయన చాలా వరకు అనుసరించినట్లు గమనించవచ్చు. వీరే కాక హామిల్టన్, మిల్, లాక్, ప్లేటో ప్రభృతుల తత్వాలను నరేంద్రుడు ఇష్టపడి చదివాడు. హామిల్టన్ తన తత్వగ్రంథం ముగింపులో మనిషి మేధస్సు భగవంతుని ఉనికి గురించి మాత్రమే చెప్పగలదు, దాని పని అంతటితో సరి, భగవంతుని స్వభావాన్ని వివరింపగల శక్తి దానికి లేదు, అందువలన ఇక్కడ తత్వాలు ఆగిపోతాయి, ఎక్కడ తత్వాలు అంతరిస్తాయో అక్కడ ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది అని వచించాడు. హామిల్టన్ చివరి పంక్తులు నరేంద్రునికి బాగా నచ్చాయి. సంభాషణల మధ్య అతడు దీనిని ఉదాహరించడం కద్దు. ధ్యానంలో లీనమైపోతున్నప్పటికీ అతడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. చదువు, ధ్యానం, సంగీతాలలో ఎక్కువ సమయం గడిపేవాడు. సాహిత్యంలో కూడా నరేంద్రుడు ఎంతో ఆసక్తి చూపాడు. సంస్కృతం, బెంగాలీ, ఆంగ్లాలలోని కావ్యాలను చదివాడు. బెంగాలీ రామాయణ మహాభారతాలు అతడికి కరతలామలకం. పండితులు తడబడిన అనేక సందర్భాలలో నరేంద్రుడు వారికి చేయూతనిచ్చాడు. ఆంగ్లంలో షేక్స్పియర్, మిల్టన్, బైరన్, వర్డ్స్వర్త్ ప్రభృతులను అతడు మరీ ఇష్టపడి చదివాడు. షేక్స్పియర్ రోమియో అండ్ జూలియట్, మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ లాంటి నాటకాల నుండి ఆయన కాలాంతరంలో తన ప్రసంగాలలో పలు ఉదాహరణలు ఉటంకించారు. మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ నరేంద్రుని బాగా ఆకట్టుకున్న కావ్యం. ఉన్న పాపం ఒక్కటే, దౌర్బల్యమే అది. నేను బాల్యంలో మిల్టన్ రచించిన ప్యారడైజ్ లాస్ట్ కావ్యం చదివాను. అందులో నా పూజ్యభావాన్ని చూరగొన్న సత్పురుషుడు సైతాను. దౌర్బల్యానికి వసుడు కాక దేనినైనా ఎదుర్కొంటూ చివరిదాకా పట్టువిడని వ్యక్తే మహాత్ముడని కాలాంతరంలో తన గీతోపన్యాసాలలో ఆయన ఉదాహరించడం చూడవచ్చు. నరేంద్రుని రోజుల్లో వంగ సాహిత్యం విరివిగా లేదు. ఉన్నదంతా అతడు చదివేశాడు. భరత్చంద్ర రచించిన అన్నదామంగళ్, విద్యాసుందర్ లాంటి పుస్తకాల నుండి ఆయన ఉదాహరించడం కద్దు. బంకించంద్ర, దీనబంధు మిత్ర రచనలన్నింటినీ, ఈశ్వరచంద్రగుప్త కవితలను చదివాడు. మైకేల్ మధుసూదన్ మేఘనాద వధ నరేంద్రుడికి బాగా నచ్చిన కావ్యం. అందులో రావణుని పాత్ర పోషణ తీరు గురించి
ఆయన కాలాంతరంలో ప్రశంసించడం గమనార్హం. ఇన్ని పుస్తకాలను ఒక వ్యక్తి స్వల్పకాలంలో చదివి ఉండడం సాధ్యమా అనే సంశయం రాకపోదు. కానీ నరేంద్రుని చదివే విధమే చిత్రమైనదనే సంగతి మనం మరచిపోకూడదు. తాను చదివే తీరును ఆయనే ఇలా వివరించి ఉన్నారు. ప్రతి పంక్తిని చదవకుండా పేరాలోని మొదటి చివరి పంక్తులు మాత్రమే చదవగానే సారాంశాన్నంతా నేను అవగతం చేసుకోగలుగుతాను. ఈ ప్రతిభ ఇనుమడించే కొద్దీ పేరాలు చదివే శ్రమ కూడా లేకుండా పోయింది. పుటలోని మొదటి చివరి పంక్తి చదివినంత మాత్రాన్నే సారాంశాన్నంతా గ్రహించగలిగేవాణ్ణి. ఉపాధ్యాయుడు ఏదైనా కొత్త భావనను పరిచయం చేస్తున్నప్పుడు దానిని 4-5 పుటలలో విపులీకరించేవాడు. దానిలోనూ మొదటి కొన్ని పంక్తులు చదవగానే అంతా అర్థం చేసుకోగలిగేవాణ్ణి. ఈ రీతిలో చదవడం కారణంగానే ఆయన స్వల్పకాలంలో అన్ని పుస్తకాలు చదవగలిగాడు. సంగీతంలో నరేంద్రుడు లోతుగా మునిగాడు. ప్రగాఢ ఉద్వేగం, శ్రావ్య కంఠం, వీటికి మెరుగులు దిద్దే సంగీత జ్ఞానం సహజంగానే అతడిలో పాదుకొని ఉన్నాయి. ఇందుకు తోడు తండ్రి అందించిన ప్రోత్సాహం అతడిని సంగీతంలో ప్రావీణ్యునిగా తీర్చిదిద్దాయి. వేణి మాధవ్ అధికారి, ఉస్తాద్ అహ్మద్ ఖాన్ ఆయన శిష్యుల వద్ద నరేంద్రుడు సంగీతం నేర్చుకున్నాడు. సుప్రసిద్ధ ధృపద్ గాయకుడైన జ్వాలాప్రసాద్ వద్ద ధృపద్ సంగీతం అభ్యసించాడు. కాశీనాథ్ ఘోషాల వద్ద కూడా పాయ, తబలా, పక్వాజ్ మొదలైన సంగీత వాయిద్యాలను చక్కగా వాయించడం నేర్చుకున్నాడు. ధృపద సంగీతంలో నరేంద్రుడు అగ్రగణ్యుడయ్యాడు. ఇవే కాక కీర్తనలు, భజనలు, శ్యామా సంగీతం, రాంప్రసాద్ పాటలు, ఆగమని పాటలు లాంటి వంగ సంగీత శాఖలలోనూ చక్కని ప్రావీణ్యం గడించాడు. సంగీతం ఉత్తమోత్తమమైన కళ. దాన్ని అర్థం చేసుకున్న వారికి అది మహోత్తమమైన ఆరాధన అవుతుంది అని కాలాంతరంలో ఆయన వచించారు. ఒకసారి నరేంద్రుని మిత్రుడొకడు ఆరితేరిన గాయకునిలా పాడాడు. అప్పుడు నరేంద్రుడు ఇలా అన్నాడు: రాగతాళాలు మాత్రమే సంగీతం అనిపించుకోదు. ఒక భావనను అది వ్యక్తం చేయాలి. కేవలం లాగుతూ సాగదీస్తూ పాడే పాటలను ఎవ్వరూ ఆస్వాదించలేరు. పాటకు ఆధారమైన భావన గాయకుని భావోద్వేగాన్ని ప్రేరేపించాలి. పదాలను స్పష్టంగా ఉచ్చరించాలి. రాగము, తాళము అనుగుణంగా ఉండాలి. గాయకుని భావోద్వేగాన్ని ప్రేరేపించనిది సంగీతం అనిపించుకోదు. సంగీతం నరేంద్రుని నైజంలో, హృదయంలో, నరనరాల్లో ఊరి ఉంది. సుశ్రావ్యమైన కంఠము, సంగీత జ్ఞానము సంతరించుకున్న ఆయన పాడుతున్నప్పుడు శ్రోతలు మైమరిచిపోవడం కద్దు. సంగీతంలో మాత్రమే కాదు, సంగీత శాస్త్రాన్ని ఆపోసన పట్టాడు నరేంద్రుడు. 1887 శ్రీ చండీచరణ్ బసక్ అనే వ్యక్తి సంగీత కల్పతరు అనే గ్రంథం రచించాడు. ఆ గ్రంథంలో పలు భాగాలను సంకలనం చేసింది నరేంద్రుడే. ఆ గ్రంథం ఉపోద్ఘాతంలో సంగీతం కూర్చిన పలు అంశాలను, సంగీత వాద్యాల తత్వాలను విపులంగా, లోతుగా నరేంద్రుడు విశదీకరించాడు. ఆ గ్రంథంలోని సంగీత సంగ్రహం అనే అధ్యాయం భారతదేశంలోని పలు భాషల నుండి సంకలనం చేసిన భక్తి గీతాలను సంతరించుకున్నది. అనుబంధంలో పొందుపరచబడ్డ ఆ గీత రచయితల జీవిత చరిత్రలను కూడా నరేంద్రుడే రచించాడు. ఛందోబద్ధము, అర్థవంతము అయిన గీతాలు రచించడంలో కూడా ప్రావీణ్యం గడించాడు. నృత్యంలో కూడా ప్రతిభ చూపాడు. అందము, దృఢము అయిన దేహం, విశాలమైన నేత్రాలు, అందుకు తగిన మనస్సు, అన్నింటికీ మించిన సృజనాత్మక శక్తి అతడి నృత్యానికి వన్నె తెచ్చాయి. పాటలు పాడుతూ నృత్యం చేసేవాడు. అది చూపరులకు కన్నుల పండుగగా ఉండేదనడం అతిశయోక్తి కాదు. బాహ్య అలంకరణ అతడికి సుతరాము నచ్చదు. శిరోజాలను అలంకారప్రాయంగా దువ్వుకోవడము, పలువురిని ఆకర్షించే రీతిలో దుస్తులు ధరించడము నరేంద్రునికి ఇష్టం ఉండేది కాదు. తత్వము, సాహిత్యము, సంగీతము ఇత్యాదులు నరేంద్రుని సాధనలలో కొన్ని మాత్రమే. ఆయన మేధా పరిణామాన్ని కొంతమేరకు గ్రహించే నిమిత్తమే వీటిని మనం వివరంగా పరికించాం. కేవలం ఒక యువకుడు ఇవన్నీ సాధించగలడా? అందుకు నరేంద్రుని జీవితం సాధించగలడని టక్కున జవాబిస్తుంది. కళాశాల పాఠాల పరిధిని దాటి ఇన్ని రంగాలలో తన ప్రతిభను చాటడం వలననేమో కళాశాల పాఠాలలో అతడు మరీ ఎక్కువ మార్కులు గడించలేకపోయాడు.
ఆయన సముపార్జించిన మార్కులు కాస్త పరికిద్దాం. ప్రవేశ పరీక్ష 1879, ఆంగ్లం 47, బెంగాలీ 76, చరిత్ర 45, గణితం 38, మొత్తం 206, మొదటి శ్రేణి. మొదటి కళ FA 1881, ఆంగ్లం 46, బెంగాలీ 36, చరిత్ర 56, గణితం 40, న్యాయశాస్త్రం 17/50, మనస్తత్వశాస్త్రం 34/50, మొత్తం 229, ద్వితీయ శ్రేణి. BA 1884, ఆంగ్లం 56, గణితం 61, బెంగాలీ 43, చరిత్ర 56, తత్వశాస్త్రం 45, మొత్తం 261, ద్వితీయ శ్రేణి. నరేంద్రుని లాంటి మేధావి ఇలా ద్వితీయ శ్రేణి మార్కులు సంపాదించడం విచిత్రం. అతడు కళాశాల పాఠాలకు అతి తక్కువ సమయం కేటాయించేవాడు. అతడి జ్ఞాన పిపాస తీర్చడానికి అవి దీటైనవిగా లేవు కనుక వాటిని చదవడం అతడు పెద్ద విషయంగా భావించలేదు. పరీక్షలకు 1-2 నెలల ముందు వరకు ఆయన పాఠ్యపుస్తకాలు కనీసం తెరిచి కూడా చూడడు. ఆ తర్వాత రేయింబవళ్ళు పాఠ్యపుస్తకాలలో మునిగిపోతాడు. పరీక్షలు రాస్తాడు, ఉత్తీర్ణుడవుతాడు. BA పరీక్షలకు 1 నెల ముందు దాకా తన పాఠ్యపుస్తకాలలో ఒకటైన గ్రీన్ రచించిన ఆంగ్లేయుల చరిత్రలో ఒక్క పుటను సైతం చదవకపోగా కనీసం ఆ పుస్తకం కొనను కూడా కొనలేదు. ఆ తర్వాత కొన్నాడు. దీనిని చదివి పూర్తి చేసేదాకా గదిలో నుండి బయటికి రాను అని సంకల్పించుకున్నాడు. 3 రోజుల్లోనే చదివేశాడు. ఇలా కఠోరంగా చదివే సమయాలలో పక్కన కాఫీ లేదా టీ లాంటివి సిద్ధంగా ఉంచుకునేవాడు. ఒకవేళ కునుకు పట్టినప్పుడు కాలు కదపవలసి వచ్చేది. అప్పుడు మేలుకోవడానికి ఒక తాటిని కాలుకు కట్టి ఉంచేవాడు. పరీక్షల్లో ఉత్తీర్ణుడవడానికి ఏ మేరకు చదవాలో అంతే చదివేవాడు. ఆ తర్వాత తిరిగి చిక్కిన నరేంద్రుడు పాఠాలు చదివేవాడు కాదు. BA పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఒకరోజు వేకువనే స్నేహితులింటికి వెళ్ళాడు. వారింకా పడుకునే ఉన్నారు కనుక బయట నిలబడి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాన్ని ఒకదాన్ని బిగ్గరగా గానం చేశాడు. ఓ కొండల్లారా, మేఘాల్లారా, మలయ మారుతాల్లారా, బ్రహ్మ పదార్థపు మహత్వాన్ని గానం చేసి ఆనందించండి. సూర్యుల్లారా, చంద్రుల్లారా, తళుకులీను తారకలారా, సత్యస్వరూపుని మహిమను పాడుతూ ఆనందించండి. పాడుతూ ఆనందించండి, ఆనందంతో పాడండి. అలా వారిని మేల్కొలిపి వారు వద్దన్నా వినకుండా 9 గంటల దాకా ఆటపాటల్లో కాలం గడిపాడు. ఈ రకంగా పరీక్షలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వని నరేంద్రుడు పాఠ్యాంశాలలో తక్కువ మార్కులే తెచ్చుకోవడంలో వింతేముంది? నరేంద్రుడు చదువులోనూ సంగీతంలోనూ తాత్వికతలోనూ మేధావిగా రాణించడాన్ని బట్టి సదా అతడి ప్రగాఢ చింతనలో మునిగి ఉండేవాడని అర్థం చేసుకోకూడదు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వేడుక, వినోదము, ఆటపాటలు ఉన్నట్లే. వీటి కోసమే స్నేహితులు అతడిని ఇష్టపడేవారంటే అతిశయోక్తి కాదు. నాటి భారతదేశానికి కలకత్తా రాజధాని. ఒక మహానగరంలో నివసించే ఒక సంపన్న యువకుని జీవితం సామాన్యంగా ఎలా ఉంటుందో అలాగే నరేంద్రుని జీవితము ఒప్పారింది. అతడి ఉత్సుకత, క్రియాశీలత అతడికి పలువురు స్నేహితులను సంపాదించి పెట్టింది. వారంతా అతడితో ఉండడానికి ఎంతో ఇష్టపడేవారు. ఆదివారాలు, సెలవు రోజులు వచ్చాయంటే అందరూ గంగానదిలోనే స్నానాలు, ఆటపాటలతో గంటల పర్యంతం గడిపేవారు. కొన్ని సమయాలలో ఒక బండిని బాడుక్కు కుదుర్చుకొని స్నేహితులందరూ దానిలో కిక్కిరిసి కూర్చుని ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా కలకత్తా వీధుల్లో తిరిగేవారు. నరేంద్రుని మిత్రుల్లో కొందరి శీలం గురించి అంతగా సదాభిప్రాయం లేదు. అలాంటి స్నేహితులతో నరేంద్రుడు కలిసిమెలిసి తిరగడం ఇంటా బయట పలువురికి నచ్చలేదు. అయినప్పటికీ నరేంద్రుడు దానిని గూర్చి కలత చెందలేదు. ఇతరుల జీవితాల మీద అతడి ప్రభావం ఉండేదే గాని ఇతరుల జీవితాలు అతడి మీద ఎలాంటి ప్రభావమో చూపలేవు. జనరల్ మిషన్ కళాశాల పేద విద్యార్థులకు పరీక్ష రుసుము, బోధనా రుసుము మినహాయించడం పరిపాటి. కానీ అందుకు విద్యార్థి తన పేద స్థితిని రూఢిపరచాలి. నరేంద్రుని మిత్రుడైన హరిదాస్ చటోపాధ్యాయ్ పేదవాడు. అతడు పరీక్ష రుసుము, బోధనా రుసుము చెల్లించే స్థితిలో లేడు. కళాశాల ప్రధాన అధికారితో మాట్లాడి
హరిదాస్ చెల్లించాల్సిన రుసుమును మినహాయించే ఏర్పాటు చేస్తానని నరేంద్రుడు చెప్పాడు. అప్పుడు రాజకుమార్ అనే వ్యక్తి ప్రధాన అధికారిగా పనిచేస్తున్నాడు. ఒకరోజు నరేంద్రుడు అతడి వద్దకు వెళ్ళి హరిదాస్ విషయం వినమ్రంగా ఇలా ప్రస్తావించాడు. హరిదాసు పరీక్షా రుసుము చెల్లించగల స్థితిలో లేడు. పరీక్షలు రాయడానికి అతడికి మీరు అనుమతినిస్తే మొదటి శ్రేణిలో తప్పక ఉత్తీర్ణుడవుతాడు. లేకపోతే అతడి జీవితం నాశనమైపోతుంది. దయతలచి పరీక్షలు రాయడానికి అతడికి అనుమతి మంజూరు చేయండి అని ప్రాధేయపడ్డాడు. కానీ రాజకుమార్ ఆ అభ్యర్థనను మన్నించక, నీ సిఫారసు అక్కర్లేదు, నీ పనిని మాత్రం నువ్వు చూసుకో, రుసుము చెల్లించకుండా అతడు పరీక్షలు రాయలేడు అని నిష్కర్షగా చెప్పాడు. విషయం తెలిసి హరిదాస్ కుమిలిపోయాడు. అతన్ని ఓదారుస్తూ, బాధపడకు, ఎలాగైనా సరే ఇందుకు నేనొక మార్గం కనిపెడతాను, ధైర్యంగా ఉండు అన్నాడు నరేంద్రుడు. ఆ రోజు కళాశాల వదిలిపెట్టగానే నరేంద్రుడు ఇంటికి వెళ్లకుండా ఊరికి కాస్త దూరంలో ఉన్న ఒక నిర్జన ప్రాంతానికి వెళ్ళాడు. అబిన్ లాంటి మాదక ద్రవ్యాలు లభించే చోటది. రాజకుమార్కు అక్కడికి వెళ్ళడం అలవాటు. ఆ రోజు బాగా చీకటి పడ్డాక ఎవరికంటా పడకుండా అక్కడికి రాజకుమార్ వచ్చాడు. హఠాత్తుగా రాజకుమార్ ఎదుట నరేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో ఊహించని రీతిలో నరేంద్రుణ్ణి అక్కడ చూసి హడలిపోయిన రాజకుమార్, నరేంద్ర, ఏమిటి సంగతి అని అడిగాడు. నరేంద్రుడు హరిదాస్ విషయం ప్రస్తావించాడు. రుసుము మినహాయించకపోతే మాదక ద్రవ్యాలు సేవించే అతడి అలవాటును బట్టబయలు చేస్తానని భయపెట్టాడు. బెదిరిపోయిన రాజ్కుమార్ బోధనా రుసుమును మాత్రం మినహాయిస్తానని, పరీక్ష రుసుము మాత్రం హరిదాస్ చెల్లిస్తే సరిపోతుందని ఒప్పుకున్నాడు. మర్నాడు ఉదయం నరేంద్రుడు హరిదాస్ ఇంటి తలుపు తట్టి ఈ క్రింది పాట పాడాడు. ఈ వినిర్మల తొలిసంజ వేళలో ధ్యానించు సాటిలేని మహిమాన్విత బ్రహ్మాన్ని, మనోజ్ఞ ముఖారవింద తేజంతో పర్వతాగ్రం మీద తొంగి చూస్తున్న బాలబానుని తిలకించు. మంగళప్రదమైన నేడు వీస్తున్న మలయమారుతం ఆయన విభవాన్ని గానం చేస్తూ అమృతాన్ని చిలకరిస్తున్నది. హృదయాల్లోని ప్రేమను నివేదిస్తూ వెళదాం మనమంతా ఆ భగవంతుని ఆవాసానికి. పిదప క్రితం రోజు సాయంత్రం జరిగిందంతా హరిదాస్కు పోసగుచ్చినట్లు చెప్పాడు. అది విని హరిదాస్ కడుపుబ్బా నవ్వాడు. ఒకసారి మిత్రుడొకడు నరేంద్రుని గురించి ఇలా వ్యాఖ్యానించాడు. నరేంద్రుడు మాట్లాడుతున్నప్పుడు వినడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చేది. అందుకోసమే మేము ఏదో ఒక భావన గురించి మాట్లాడడం ప్రారంభించేవాళ్ళం. నరేంద్రుడు తనదైన శైలిలో దానిని వివరించేవాడు. తాను వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఎవరైనా వ్యతిరేకించి మాట్లాడితే తన వాదనా పటిమతో వారిని చిత్తు చేసేవాడు. అన్ని రకాల బలహీనతలను అతడు నిరసిస్తాడు. సాహసం, ప్రతిభ, బలం వీటిని ఆహ్వానిస్తాడు. ఒకసారి నేను అతడి ఇంటికి వెళ్ళినప్పుడు అతడికి ఒంట్లో బాగాలేదు, పడుకొని ఉన్నాడు. కానీ నన్ను చూడగానే ఆప్యాయంగా ఆహ్వానించి ఉపచర్యలకు ఉపక్రమించాడు. ఎంత వారించినా వినకుండా పొగ తాగడానికి నా కోసం హుక్కా సిద్ధం చేయసాగాడు. అతడి ప్రేమ ఎల్లలెరుగనిది. ఇంతదాకా మనం చూసింది నరేంద్రుడు గడిపిన జీవితంలో ఒకవైపు అద్భుతమైన ఆదర్శాలు, నైతిక విలువలు, ఉన్నతమైన లక్ష్యాలు, కవితలతో గుబాళించే సాహిత్యము, భగవత్ స్వరూపంగా పరిగణింపబడే సంగీత లోకం. ఇవి వికసించిన చిత్తరువు మహోన్నతమైనది. కానీ నిజ జీవితంలో నరేంద్రుడు తిలకించిన చిత్తరువు ఏమిటి? అది పూర్తిగా భిన్నమైనది. ఈ ఆదర్శాలతోనో కవితల గుబాళింపులతోనో కించిత్తు కూడా సంబంధం లేనిది. మేం జన్మించిన నాటి సమాజం శోచనీయమైనదిగా, జుగుప్సాకరంగా, భీతి గొలిపేదిగా ఉండేది అంటూ ఆ చిత్తరువును నరేంద్రుని సోదరుడైన మహేంద్రుడు వర్ణించేవాడు. ప్రత్యేకించి నరేంద్రుడు నివసించిన సిమూలియాపేట త్రాగుబోతుల రాజ్యంగా వర్ధిల్లింది. సాయంత్రం అవగానే తప్ప తాగి బురదలో దొర్లాడేవారు కొందరు. వారిని ఖైదు చేయడానికి వచ్చే పోలీసులకు వారికి మధ్య గొడవలు జరగడం పరిపాటి. ఇక విశేష పూజలు జరిపే రోజులు వచ్చాయంటే మేకలను, దున్నలను బలి ఇవ్వడం వలన అక్కడక్కడ రక్తపు మడుగులు దర్శనమిస్తాయి. భరించలేని గూఢార్థాలతో పాడే పంజారీ, తర్జా లాంటి సంగీతాలు పర్వదినాల్లో వీధి అంతటా వినిపిస్తుంటాయి. ఇక తాంత్రిక సాధనల పేరిట జుగుప్సాకరమైన హీనకార్యాలు చేస్తూ మరో బృందం తిరుగుతూ ఉంటుంది.
ఆడపిల్లకు 8 ఏళ్లు నిండితే ఆమెకు వివాహం జరిగిపోవాలి. 16 ఏళ్లు పైబడ్డ మగపిల్లవానికి వివాహం కాకుంటే అతన్ని కులం నుండి బహిష్కరిస్తారు. తమ ఇంట్లో ఒక పండుగో పబ్బమో జరగబోతోందని ఇతరులను ఆహ్వానింపవచ్చిన వ్యక్తికి తన 7 తరాల వారి పేర్లు తెలిసి ఉండాలి. కులం గోత్రం తప్పక తెలిసి ఉండాలి. అప్పుడే ఆ ఆహ్వానాన్ని మన్నిస్తారు. ఈ విషయంలో కుటుంబాల మధ్య తలెత్తే కలహాల గురించి చెప్పనవసరం లేదు. భట్టాచార్య బ్రాహ్మణుడు నివసించే వరుసలో గోస్వామి బ్రాహ్మణుడు ససేమిరా నివసించడు. బ్రాహ్మణుల మధ్య ఇలాంటి కుల వివక్షలు నెలకొని ఉంటే వారికి ఇతర కులస్తులకు మధ్యనున్న గందరగోళాల గురించి చెప్పతరమా? మతం మాటకు వస్తే అలాంటిది ఎక్కడా లేదనే చెప్పాలి. హిందూ మతానికంటూ సరిపడ్డ గ్రంథాలు లేవు. రామాయణ మహాభారతాలు ఉండనే ఉన్నాయి, కానీ వేదాంతాల్లాంటి ఉన్నత భావనలు తెలియజేసే గ్రంథాలు లేవు. గీత, ఉపనిషత్తుల్లాంటి పదాలు పలువురు వినడంతో సరి, ఆ గ్రంథాలు చూసింది కూడా లేదు. ఏదో అతి కొద్దిమంది భట్టాచార్య బ్రాహ్మణులు చండీపారాయణ చేసేవారు. చైతన్యుల గురించిన గ్రంథాలు కూడా అంత ప్రాచుర్యం పొందలేదు. ఈ సదవకాశాన్ని జారవిడుచుకొని క్రైస్తవ మిషనరీలు అసంఖ్యాక క్రైస్తవ మత గ్రంథాలను ముద్రించి పంపిణీ చేశారు. రోడ్ల కూడలిలోనూ, సంతలలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ జనాన్ని సమీకరించి హిందూ దేవతలను తూలనాడడమే వ్రతంగా చేపట్టారు. ఒకరోజు నరేంద్రుడు వెళుతున్న వీధిలో ఇలాంటి సభ ఒకటి జరుగుతున్నది. ఒక మిషనరీ గంగానదిలో స్నానం చేస్తే పాప ప్రక్షాళనం అవుతుందనడం పాపం, ఇలాంటి మూఢనమ్మకాలతో కూడుకున్నదే హిందూ మతం అంటూ ఉపన్యాసం దంచేస్తున్నాడు. నరేంద్రుడు సహించలేకపోయాడు. అతడు దానిని ఖండించాడు. గుమిగూడిన జనంలో కొందరు మిషనరీకి మద్దతునివ్వగా కొందరు నరేంద్రునికి మద్దతునివ్వడంతో అక్కడ పెద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎక్కడది మత కలహానికి దారితీస్తుందోనని భయపడ్డప్పుడు ఎలాగో 2 పక్షాల వారు శాంతించి అలాంటి వికృతి పరిస్థితి రాకుండా అరికట్టారు. హిందూ మతపు ఔన్నత్య భావనలను తెలుసుకోవడానికి అవసరమైనన్ని గ్రంథాలు లేవు. అందువలన మిషనరీల దూషణలను హిందువులు సమర్థనీయంగా ఖండించలేకపోయారు. వారు తమ సొంత మతాన్ని త్యజించనూ లేక క్రైస్తవ మతాన్ని పుచ్చుకోనూ లేకపోయారు. హిందూ మతంలో సనాతనవాదాలు, మూఢనమ్మకాలు కోకొల్లలని హిందువులలో కొందరైనా గ్రహించగలిగారు. కానీ అందుకు కారణం ఏమిటి, తప్పు ఎక్కడ జరిగింది అనే సంగతి వారికి అంతుబట్టలేదు. దాంతో మతం మీదే ఏకంగా నెపం పెట్టి పలువురు హిందూ మతం నుండి వైదొలగసాగారు. కొందరు హిందూ మతంలోని కొన్ని నమ్మకాలను వదిలిపెట్టి అదే సమయంలో క్రైస్తవ మతంలోని కొన్ని భావనలను స్వీకరించి ఒక కొత్త రకం మత సంస్థను ప్రారంభించారు. ఇలాంటి సంస్థలలో ప్రధానమైనది బ్రహ్మ సమాజం. ఆనాటి కలకత్తాలో బ్రహ్మ సమాజం గొప్ప ప్రభావం కలిగించింది. అనేక దేవుళ్ల భావన, సాకారోపాసన, అవతార తత్వం, గురువు ఆవశ్యకత మొదలైన అంశాలను ఈ సమాజం వ్యతిరేకించింది. నిరాకారము, సగుణము అయిన ఒకే దేవుణ్ణి అది ప్రతిపాదించింది. సమాజంలో కూడా అనేక సంస్కరణలు తీసుకురావడానికి బ్రహ్మ సమాజం ప్రయత్నించింది. కుల పట్టింపులను నిర్మూలించడం, సర్వులకు సమాన హక్కులు కల్పించడం, స్త్రీలకు విద్య, స్త్రీల వివాహ వయోపరిమితిని పెంచడం లాంటి ఆదర్శాలను అది చేపట్టింది. 1828లో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన ఈ బ్రహ్మ సమాజం మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్చే పెంపొందింది. ఈయన తమ భావనలకు ఆధారంగా ఉపనిషత్తులను స్వీకరించాడు. అదే సమయంలో ఇస్లాం, క్రైస్తవ మత భావనలు సమాజంలో చొచ్చుకొని పోకుండా శ్రద్ధ వహించాడు. తర్వాత నాయకునిగా వచ్చిన వ్యక్తి కేశవచంద్రసేన్. ఈయన సంస్కృతం నేర్చుకోలేదు, ఆంగ్ల విద్యను అభ్యసించాడు. క్రైస్తవ మతం పట్ల మొగ్గు కనబరిచాడు కనుక యేసుక్రీస్తును బ్రహ్మ సమాజంలో చొప్పించడానికి ప్రయత్నించాడు. ఈ కారణంగా ఏర్పడ్డ భేదాభిప్రాయాలతో ఈయన తన అనుయాయులతో ఇండియా బ్రహ్మ సమాజం అనే సంస్థను స్థాపించాడు. దాంతో బ్రహ్మ సమాజం కాస్త ఆది బ్రహ్మ సమాజం అనే పేరిట పేర్కొనబడింది. కాలాంతరంలో శ్రీ రామకృష్ణుల భావనల ప్రభావంతో కేశవచంద్ చింతనా ధోరణిలో ఎంతో మార్పు వచ్చింది. ఈ కొత్త భావనలతో
ఇండియా బ్రహ్మ సమాజం నవవిధాన్గా పిలువబడింది. తన కుమార్తె వివాహ విషయంలో కేశవ్ సేన్ తన సమాజ నియమాలను ఉల్లంఘించినందువలన విజయకృష్ణ గోస్వామి, శివనాథ్ శాస్త్రి లాంటి నాయకులు విడిపోయి సాధారణ బ్రహ్మ సమాజం అనే సంస్థను నెలకొల్పారు. నరేంద్రుడు ఈ సాధారణ బ్రహ్మ సమాజంలో సభ్యుడయ్యాడు. సమాజాన్ని, మరీ ముఖ్యంగా యువకుల మనస్సులను బ్రహ్మ సమాజం గొప్పగా ప్రభావితం చేసింది. సదా కొత్త భావనలను ఆహ్వానించే నరేంద్రుణ్ణి బ్రహ్మ సమాజ భావనలు ఆకట్టుకున్నాయి. సమాజ ప్రార్థనా సమావేశాలకు తప్పనిసరిగా వెళ్ళసాగాడు. సమాజ ఆశయాలను తనూ స్వీకరించాడు. అక్కడ ప్రదర్శించిన నవవిధాన్ అనే నాటకంలో ఒక సన్యాసి పాత్ర పోషించాడు కూడా. కేశవచంద్రసేన్ మహావక్త తన వాదనా ప్రతిభతోనూ, మేధస్సుతోనూ, ప్రగాఢ చింతనతోనూ, సరళతతోనూ, ఠీవితోనూ అనేకులని ఇట్టే ఆకట్టుకున్నాడు. తను కూడా ఏదో ఒకనాడు ఆయన మాదిరి అవ్వాలని నరేంద్రుడు తలచడం కద్దు. బ్రహ్మ సమాజపు హేతువాద విధానం ప్రారంభంలో నరేంద్రుడికి బాగా నచ్చింది. ప్రార్థనల వలన, భక్తి గీతాల వలన తాను ఉన్నతుడైనట్లు అతడు గ్రహించాడు. వెంటనే సమాజ ఆశయాలను కఠోరంగా పాటించసాగాడు. వాటిలో శాకాహారం ఒకటి. వంగదేశంలో సామాన్య ఆహారమైన చేపలు భుజించడాన్ని కూడా అతడు మానుకున్నాడు. శాకాహారమే పుచ్చుకుంటూ నరేంద్రుడు కూడా తన తాత మాదిరి సంసారాన్ని త్యజించి సన్యాసం స్వీకరిస్తాడేమోనని తల్లిదండ్రులు కలత చెందారు. ఒకరోజు నరేంద్రుని అక్కయ్య అయిన స్వర్ణమయి అతనికి భోజనం వడ్డిస్తూ ఉంది. నరేంద్రుని ముందు చేపల కూర ఒక పళ్ళెంలో ఉంచింది. కానీ నరేంద్రుడు అది వద్దని కాయగూరలు వడ్డించమన్నాడు. వెంటనే ఆమె ఆ పళ్ళెం తీసుకెళ్ళి అందులో చేపలను తీసేసి మళ్ళీ ఆ పళ్ళెరాన్ని అతడి ముందుంచింది. నరేంద్రుడికి కోపం వచ్చింది. దాంతో అక్కా తమ్ముళ్ళు వాగ్యుద్ధం చేశారు. ఆ సమయంలో విశ్వనాథ్ స్నానం చేస్తున్నాడు. వారిద్దరి తగాదా గమనించి 14 తరాల పర్యంతం ఇతడి పూర్వీకులు ఎండ్రకాయలు, నత్తలు తిని జీవించారు. ఇతడేమో ఇప్పుడు బ్రహ్మరాక్షసుడు అయిపోయాట, చేపలు తినడట అన్నాడు కోపంగా. బ్రహ్మరాక్షసుడు అంటే బ్రాహ్మణుడై దుష్టకర్మలచే రాక్షసుడైనవాడు. ఇక్కడ బ్రహ్మ సమాజస్తులను సూచిస్తుంది. అయినప్పటికీ ఆయన నరేంద్రుని విషయంలో జోక్యం చేసుకోలేదు. బ్రహ్మ సమాజ ఉపాసనా పద్ధతులను నరేంద్రుడు పాటించినప్పటికీ తక్కిన సభ్యుల నుండి విలక్షణంగా ఉన్నాడు. భగవంతుడంటూ ఒకరు ఉండి ఉంటే నిశ్చయంగా ఆయన నిజమైన ప్రార్థనలను ఆలకించి భక్తునికి దర్శనమిస్తాడు. ఆయన సాక్షాత్కారం పొందడానికి ఏదో ఒక మార్గం ఉండి తీరాలి. అలా లేకపోతే జీవితమే నిరర్ధకమని అతడి గట్టి నమ్మకం. కానీ అలాంటి భగవన్ మార్గాన్ని బోధించడంలో బ్రహ్మ సమాజం అనుకూలమైనది కాదని కొద్ది రోజుల్లోనే నరేంద్రుడు గ్రహించకపోలేదు. సత్యాన్ని తెలుసుకోవాలి, భగవత్ సాక్షాత్కారం పొందాలనే తపన ఈ కాలఘట్టంలో అతడిలో అవధులు దాటింది. అప్పటి నుండి నరేంద్రుడు ఒక కొత్త పద్ధతిలో ధ్యానాభ్యాసం ప్రారంభించాడు. భగవంతుని సాకారునిగా తలచిన, నిరాకారునిగా ఎంచిన, మానవ రూపాన్ని, గుణాలను స్వీకరించకుండా మనం ఆయనను ధ్యానించలేం. దీనిని గ్రహించడానికి మునుపు నరేంద్రుడు బ్రహ్మ సమాజ పద్ధతి మేరకు భగవంతుణ్ణి నిరాకార సగుణ బ్రహ్మంగా ధ్యానించేవాడు. ఇది ఒక రకమైన కల్పనగా నిర్ధారణ చేసిన నరేంద్రుడు ఆ ధ్యాన పద్ధతిని విడిచిపెట్టి, భగవంతుడా, నీ నిజస్వరూప దర్శనానికి నన్ను అర్హుణ్ణి చేయి అంటూ ప్రార్థించాడు. ఆ తర్వాత మనస్సును ఆలోచనారహితం చేసి గాలి లేని చోట వెలిగే దీపశిఖల మనస్సును నిశ్చలంగా ఉంచడానికి అభ్యాసం చేయసాగాడు. ఈ రీతిలో కొంతకాలం అభ్యసించిన తర్వాత అతడి మనసు పూర్తిగా శాంతించింది. కొన్ని సమయాలలో దేహభావన, కాలభావన కూడా అతడికి మృగ్యమవడం కద్దు. ఇంట్లో అందరూ నిద్రించడానికి పోగానే అతడు తన గదిలో ఈ తీరులో ధ్యానించేవాడు. అనేక రాత్రుళ్ళు ధ్యానంలోనే గడిచిపోయేవి. ఆ కారణంగా ఒకరోజు నరేంద్రునికి అసాధారణమైన అనుభవం ఒకటి కలిగింది. అతడు ఇలా అన్నాడు: ఏ ఆధారము లేకుండా మనసుని ఏకాగ్రం చేసి స్థిరంగా నిలిపితే మనసులో ఒక రకమైన ప్రశాంతతతో కూడుకున్న పరమానందం జనిస్తుంది. ధ్యానానంతరం కూడా చాలాసేపు ఆ పరమానందపు మత్తు కొనసాగుతుంది. కనుక ఆసనాన్ని విడిచిపెట్టి
వెంటనే లేవడానికి మనస్కరించదు. అలాంటి ధ్యానానందాన్ని చవిచూడసాగాడు నరేంద్రుడు. బాహ్యంగా నరేంద్రుడు వేడుకలు, వినోదాలు, సంగీత వ్యాయామాదులలో కాలం గడుపుతున్నప్పటికీ ఆంతరికంగా అతడి మనసు ఇలా ధ్యానం ద్వారా సత్యాన్ని అన్వేషించసాగింది. ఈ లోకాన్ని సృజించి పరిరక్షించే పనులు నిర్వహించే ఒక శక్తి ఉండి ఉంటే ఆ శక్తిని ఎందరో మహాత్ములు దర్శించి పూజించి స్తుతించడం నిజమే అయితే ఆ సత్యాన్ని, ఆ శక్తిని తాను కూడా దర్శించుకోవాలి అనే తలంపు అతడిలో తీవ్రతరమైంది. ముఖాముఖి దర్శనం కన్నా మరెలాంటి రుజువు అతడిని తృప్తిపరిచేదిగా లేదు. అలా అయితే ఆ సత్యాన్ని దర్శించాలి. అందుకు మొదట అవసరమైనది ఏమిటి? అందుకు తగిన అర్హత. ఆ అర్హతలేవి? తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. ఈ 3 క్రియాయోగం అంటున్నది పతంజలి యోగ సూత్రం. దీనిలో తపస్సే అన్నింటికీ ఆధారం. తపస్సు అంటే దగ్ధం అనే అర్థం. దేనిని దగ్ధం చేయాలి? మన లౌకిక వాంఛలను, ఇంద్రియాల ఉద్వేగాన్ని, దుర్గుణాలను దగ్ధం చేయడమే తపస్సు. దీనికి పునాది అయినది బ్రహ్మచర్యం. కామశక్తిని అధోముఖంగా పోనివ్వకుండా అడ్డుకోవడమే బ్రహ్మచర్యపు ముఖ్య కర్తవ్యం. కామ మార్గంలో పోకుండా ఉండడమే గొప్ప తపస్సుగా పరిగణింపబడుతున్నది. స్వాధ్యాయం లేక ఆత్మవిచారణ మూలంగా ఈ కామశక్తి ఉదాత్త లక్ష్యాన్ని చేరుకుంటుంది. తపస్సు మూలంగా పవిత్రమైన, స్వాధ్యాయం మూలంగా ఉదాత్త లక్ష్యాన్ని చేరుకున్న కామశక్తి సత్యస్వరూపుడైన భగవంతుని అభిముఖంగా నిర్దేశింపబడినప్పుడు అది సత్యాన్ని పొందే పదంలోకి సాధకుణ్ణి చేరుస్తుంది. నరేంద్రునికి ఈ 3 స్వతసిద్ధంగానే కరతలామలకమని చూస్తున్నాం. కామ మార్గంలో పోతున్న శక్తిని అదుపు చేసి ఉన్నత లక్ష్యాలకై వెచ్చించినప్పుడు ఆ లక్ష్యం సత్వరమే సిద్ధిస్తుంది. కానీ కామశక్తిని అదుపు చేయడము, దానిని ఉన్నతమైన ఒక మలుపు వైపు తిప్పడము అంత సులభం కాదు. అలా ఒక వ్యక్తి చేయగలిగితే అది అతనిలో బ్రహ్మచర్య శక్తి లేదా మేధాశక్తి అనే నూతన శక్తిని జనింపజేస్తుంది. ఈ శక్తి అసాధ్య కార్యాలను సాధ్యం చేస్తుంది. ఈ శక్తిని సముపార్జించే తీరాలని నరేంద్రుడు నిశ్చయించాడు. అందుకు తగ్గట్లు తన జీవిత విధానాన్ని మలుచుకున్నాడు. అయినప్పటికీ ఒకరోజు ఆ ఉద్వేగం కట్టలు తెంచుకుని అతడిలో ఉప్పొంగింది. ఇక మీదట అది తలెత్తకుండా అదుపులో ఉంచే తీరాలని సంకల్పించాడు. తలచుకున్నది సాధించే తీరుతాడు కదా నరేంద్రుడు. చుట్టూ పరికించాడు. చలి కాచుకోవడానికి పొయ్యి రాజేసి ఉన్నారు. శరీర భాగం తాకేటట్లు ఆ పొయ్యి మీద కూర్చున్నాడు. ఆ పుండు నయం కావడానికి నెలలు పట్టింది. శరీరం మీద పుండు ఏర్పడ్డదే తప్ప కామం అనే పిడికిలి నుండి మనస్సు విడివడింది. ఆ తర్వాత ఆయన జీవితంలో కామం అనే పదానికే చోటు లేకపోయింది. ఆ యవ్వనావస్థలోనే తనను కోరి వచ్చిన స్త్రీలను తల్లిగా భావించి వారిని త్రోసిరాజన్న శక్తి అతడిలో కలిగింది. కొన్ని సంఘటనలు చూద్దాం. పరీక్షల దగ్గర పడుతున్నప్పుడు సమీపంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చదువుకోవడం నరేంద్రునికి అలవాటు. ఆ ఇల్లు కాస్త నిర్జన ప్రాంతంలో ఉండడం వలన అక్కడ శబ్దాలు, శ్రద్ధను భంగపరిచే ఆకర్షణలు లేవు. రేయింబవళ్ళు చదువులో మునిగిపోయి రోజుల కొద్దీ అక్కడే ఉండిపోయాడు. చదవవలసిన పాఠాలు ముగించకుండా గది నుండి బయటకు రాకూడదని సంకల్పించుకున్నాడు. చదువుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో సన్నని గొంతుతో పాడుకోవడం నరేంద్రునికి పరిపాటి. ఆ ఇంటికి ఎదురింట్లో యవ్వనవతి అయిన ఒక వితంతువు నివసిస్తూ ఉంది. ఆమె తన ఇంటి కిటికీ వద్ద నిలబడి నరేంద్రుని పాటను వింటూ వచ్చింది. అతడి శ్రావ్య కంఠానికి ఇతరుల మాదిరే ఆమె కూడా ఆకర్షితురాలైంది. క్రమంగా అతడి పాటల పట్ల ఆమె అనురక్తి పెంచుకోసాగింది. అతడు పాడనారంభించగానే తన ఇంటి కిటికీ బార్లా తెరిచి వినసాగింది. చివరకు అతన్ని ప్రేమించసాగింది. ఇదేదీ నరేంద్రుడికి తెలియదు. ఒకరోజు రాత్రి ఆమె తెగించి సరాసరి అతడి గదిలోకి వచ్చేసింది. ఆమె ఉద్దేశమో వేషభాషలో నరేంద్రుణ్ణి చెలింపచేయలేదు. ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, తల్లి, ఈ సమయంలో ఇక్కడికి రావడం తప్పు కదా, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నాడు. అచంచల మనస్కుడైన అతన్ని చూసి ఆమె సిగ్గుతో తలవాల్చేసి తక్షణం అక్కడి నుండి నిష్క్రమించింది.
ఈ సంఘటన అనంతరం నరేంద్రుడు తను చదువుకునే గదిని మార్చుకున్నాడు. ఆ రోజుల్లోనే నరేంద్రుని పావనత్వం చూసి పలువురు శ్లాఘించకుండా ఉండలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ఒకసారి ప్రఖ్యాత నాటక ప్రయోక్త అయిన గిరీష్ ఘోష్ బిల్వమంగళుడు అనే నాటకం ప్రదర్శింపబడింది. గిరీష్కు నరేంద్రునితో పరిచయం ఉంది. నరేంద్రుని సంగీత ప్రావీణ్యాన్ని ఎరిగిన గిరీష్ అతన్ని రంగస్థలం మీదకు రావించి 1-2 పాటలు పాడమని కోరాడు. నరేంద్రుడు తంబూరా మీటుతూ పాడనారంభించాడు. అలంకరణ చేసుకునే గదిలోని నటీమణులకు ఆ పాట వినిపించింది. ఏదో ఒక రకమైన భయంతో కూడిన గౌరవాన్ని ఆ పాట వారిలో ఉత్పన్నం చేసింది. విశ్రాంతి తీసుకుంటున్న వారందరూ లేచి చేతులు జోడించి కాస్త దూరంగా నిలబడ్డారు. ఆ నటీమణుల భయాన్ని అర్థం చేసుకున్న గిరీష్ 1-2 పాటలు పూర్తి కాగానే నరేంద్రుణ్ణి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు. మర్నాడు ఒక నటీమణి, ఆయన గొప్ప ఆధ్యాత్మిక సాధకునిలా కనిపిస్తున్నాడు, మాలాంటి స్త్రీలుంటున్న చోటుకు ఆయనను తోడ్కొని రావచ్చా? ఆయనను చూసి మా మనసుల్లో ఏవైనా తుచ్చ తలంపులు తలెత్తితే మాకు పుట్టగతులుంటాయా? ఈ లోకం ఇప్పటికే మాకు లేకుండా పోయింది, పరం కూడా మాకు లేకుండా పోవాలా అంటూ గిరీష్ను చీవాట్లు పెట్టింది. యువకునిగా ఉన్నప్పుడే ఎలాంటి వ్యక్తి మనసులోనైనా ఆ రకంగా పావనత్వాన్ని జనింపచేసే పావనమూర్తిగా అతడు విరాజిల్లాడు. నా పట్ల నువ్వు ఎలా గౌరవాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేయాలో తెలుసా? నీ పావనమయ జీవితం ద్వారానే అంటూ ఒకసారి భువనేశ్వరీదేవి చెప్పిన విషయం తూచా తప్పక జీవితాంతం పాటించాడు నరేంద్రుడు. తర్వాతి అర్హత స్వాధ్యాయం. చదువు మంత్రజపం అని సామాన్యంగా దీనికి అర్థం చెప్పుకుంటారు. కానీ దీని విశేషార్థం తనను అధ్యయనం చేసుకోవడం, అంటే ఆత్మవిచారణ అని అర్థం. ఆధ్యాత్మిక జీవితానికి మాతృమూర్తి శ్రీ శారదాదేవి. దీనిని ఒక ముఖ్యమైన నియమంగా అభివర్ణించారు. నౌకకు చుక్కానిలా ఆత్మవిచారణ సాధకునికి మార్గదర్శి వంటిదని కూడా ఆమె పేర్కొన్నారు. నేనెవరిని? నా మనోవైఖరి ఏమిటి? నేను దేనిని అన్వేషిస్తున్నాను? దానిని పొందడానికి తగిన మార్గంలోనే వెళుతున్నానా? ఇలాంటి ప్రశ్నలను లోతుగా యోచించడం తప్పనిసరి. వీటికి జవాబులు లభించినా లభించకపోయినా నిత్యం కొంతసేపు వీటిని గూర్చి యోచించడం ఎంతో ఆవశ్యకం. నరేంద్రుని జీవితంలో ఈ ఆత్మవిచారణ స్వతసిద్ధంగా వెలసిల్లింది. సత్యాన్ని సాక్షాత్కరించుకోవడమే తన లక్ష్యమని అతడికి స్పష్టంగా తెలుసు. సత్య సాక్షాత్కారానికి 2 మార్గాలు సూచిస్తుంది హిందూ మతం. ఒకటి ప్రవృత్తి మార్గం, బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం. ఈ ఆశ్రమ ధర్మాలను పాటించి అవి వసగే అనుభవాలతో పరిపక్వతను సంతరించుకొని పరమసత్యమైన భగవంతుని చేరుకోవడం. 2 నివృత్తి మార్గం, సంసారాన్ని, అది అందించే అనుభవాలను త్రోసిరాజని, ఇంద్రియాలను నియంత్రించి యవ్వనంలోనే సన్యాస జీవితం స్వీకరించి భగవంతుణ్ణి ఆకాంక్షించడం. 2వ మార్గం అందరూ ఆచరించలేనిది, ఎంతో కఠోరమైనది. కానీ నరేంద్రుణ్ణి ఈ 2వ మార్గమే విపరీతంగా ఆకట్టుకుంది. ఈ 2 మార్గాల గురించి అతడు ప్రగాఢంగా చింతన చేసేవాడు, సంశోధించేవాడు. అతడి సంశోధన కేవలం ఊహామాత్రంగా జరిగేది కాదు. అతడు నిద్రిస్తున్నప్పుడు ఈ 2 దృశ్యాలు ఒక నాటకంలా అతడి కళ్ళ ముందు కానవచ్చేవి. మొదటిది లౌకిక సుఖజీవిత దృశ్యం. అష్టైశ్వర్యాలతో తొలతూగే జీవితం, పెద్ద ఇల్లు, పని మనుషులు, మంచి భార్య, పిల్లలు, పేరు ప్రతిష్టలతో నిండినది. 2వది సంసారాన్ని త్యజించిన ఒక సన్యాసి జీవిత దృశ్యం. రిక్తహస్తాలతో భగవంతుడినే పరిపూర్ణంగా ఆశ్రయించి దేశాటనం చేస్తూ భిక్షాన్నం మాత్రం స్వీకరిస్తూ ఏదో చెట్టు కింద రాత్రులు గడుపుతూ జీవించడం. ఈ 2 దృశ్యాలు అతడి మనోనేత్రాల ముందు కాసేపు భేటీ ఇస్తున్నట్లు ఒకదాన్నొకటి అధిగమించడానికి ప్రయత్నించేవి. అతడు గాఢంగా అంతర్ముఖుడయ్యే కొద్దీ మొదటి దృశ్యం వెలవెలాబోయి సన్యాస జీవిత దృశ్యం అతడి మనసును పూర్తిగా ఆక్రమించేది. రోజులు గడిచే కొద్దీ సన్యాస జీవిత దృశ్యం అతడి మనసులో చెరిపివేయలేనంతగా ముద్రితమైపోయింది. సన్యాస జీవితం కేవలం మార్గం మాత్రమే, సాధించవలసిన లక్ష్యం కాదు. గృహస్థ జీవితం నీటి ప్రవాహంతో బాటే వెళ్లడంలా భావిస్తే
సన్యాస జీవితం దానికి ఎదురీత లాంటిది. అర్హుడైన వ్యక్తి సహాయం లేకుండా ఇందులో విజయం సాధించడం ఎంతో అరుదు. ఆ వ్యక్తినే మన శాస్త్రాలు గురువు అని పేర్కొంటున్నాయి. ఆయన సత్యాన్ని గ్రహించిన వాడై ఉండాలి. సత్యం అనేది ఒకటి ఉంటే దానిని ఆయన ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకుని ఉండాలి. సత్య సాక్షాత్కారం పొందాను అని చెప్పగల వ్యక్తే ప్రస్తుతం నరేంద్రునికి అవసరమయ్యాడు. కనుక సర్వజ్ఞులు, తత్వవేత్తలు, మహాత్ములు అని ఎవరిని గురించి విన్నా వారిని వెళ్ళి కలుసుకొని ఈ ప్రశ్నలు అడగడం అతడికి నిత్యకృత్యమైంది. ఈ ప్రశ్నతో నరేంద్రుడు కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒకరోజు అతడు మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ను కలుసుకోవడం తటస్థించింది. బ్రహ్మ సమాజాన్ని పెంపొందించి ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిలో ఆయన ప్రముఖుడు కాబట్టి నాటి సర్వజ్ఞులలో ఆయనది అగ్రతాంబూలం అనడం నిర్వివాదాంశం. పలువురికి ఆధ్యాత్మిక గురువుగా కూడా ఆయన విరాజిల్లాడు. ఆయనను కలుసుకోవడానికి స్నేహితులతో నరేంద్రుడు వెళ్ళాడు. నరేంద్రుని ఆసక్తిని, తపనను గుర్తించి ఆయన గాఢంగా ధ్యానించమని సలహా ఇచ్చాడు. కానీ నరేంద్రునికి ఆ సలహా అంతగా రుచించలేదు. ఎలాగైనా సరే ఒక్కసారి ఆయనను ఒంటరిగా కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. గంగా నదిలో ఒక పడవ ఇంట్లో ఏకాంతంగా వసిస్తున్న మహర్షిని ఒకరోజు నరేంద్రుడు కలుసుకున్నాడు. చెప్పా పెట్టకుండా హఠాత్తుగాలా నరేంద్రుడు తన ముందు ప్రత్యక్షమవడంతో మహర్షి క్షణకాలం ఆశ్చర్యచకితుడైనాడు. ఆయన ఆశ్చర్యంలో నుండి తేరుకోకముందే, అయ్యా, మీరు భగవంతుణ్ణి దర్శించారా అని సూటిగా నరేంద్రుడు ప్రశ్నించాడు. మహర్షి అందుకు స్పష్టంగా జవాబు చెప్పలేక, నాయనా, నీకు యోగికి ఉండవలసిన నేత్రాలున్నాయి అని మాత్రం చెప్పాడు. ఈ జవాబు నరేంద్రునికి తృప్తి కలిగించలేదు. అతడు నిరాశ చెందాడు. అయినప్పటికీ నరేంద్రుడు కలత చెందలేదు. పలువురు సర్వజ్ఞులను, మత నాయకులను కలుసుకొని అతడి ప్రశ్నను అడుగుతూనే వచ్చాడు. కానీ జవాబు మాత్రం లభించలేదు. కానీ మహర్షిని కలుసుకోవడం నరేంద్రుని జీవితంలో ధ్యాన పురోగతికి సార్థకతను సంతరింపచేసింది. ఆ రోజు మహర్షి నరేంద్రుని, అతడి మిత్రులను తన పక్కన కూర్చోబెట్టుకుని కొన్ని ఉపదేశాలు చేశాడు. నిత్యం ధ్యానం అభ్యసించమని చెప్పాడు. నరేంద్రునిలో యోగి లక్షణాలు కానవస్తున్నాయని, అతడు ధ్యానం అభ్యసిస్తే యోగశాస్త్రాలు పేర్కొన్న సత్ఫలితాలు సత్వరమే పొందగలడని కూడా తెలిపాడు. ఆ సలహా మేరకు నరేంద్రుడు ముందు కన్నా సమధికోత్సాహంతో ధ్యానం అభ్యసించసాగాడు. తత్ఫలితంగా అనతి కాలంలోనే అతడు అహోరాత్రాలు ధ్యానంలో మగ్నుడై గడపడం అలవరుచుకున్నాడు. ఈ విధంగా ధ్యానంలో పరిపక్వత చెందుతూ ఉన్నత స్థితులను అతడు అనుభూతం చేసుకోసాగాడు. అయినప్పటికీ తనకు మార్గదర్శకుడైన వ్యక్తి కోసం అన్వేషించడం మానుకోలేదు. నిజమైన ప్రయత్నం ఎన్నటికీ వృధా కాదు కదా. నరేంద్రుని ప్రయత్నం ఫలించే తరుణం రానే వచ్చింది. అది 1981 నవంబరు నెల. నరేంద్రుడప్పుడు FA చదువుతున్నాడు. ఆంగ్ల ఉపాధ్యాయుడు సెలవులో ఉండడం వలన నరేంద్రుని ఆంగ్ల సాహిత్య తరగతిని కళాశాల అధ్యక్షుడైన విలియం హేస్టీ తీసుకున్నాడు. వర్డ్స్వర్త్ రచించిన ఎక్స్కర్షన్ అనే కవిత నాటి పాఠ్యాంశం. అందులో బాటసారి ఒకడు ప్రకృతి రామణీయకతను అనుభవిస్తూ దానిలో లయించిపోయి పారవస్య స్థితిని పొందిన ఘటనను ఆయన వివరిస్తున్నాడు. పారవస్య స్థితిని విద్యార్థులకు ఎలా అర్థమయ్యేలా వివరించడం, సామాన్య అనుభూతులు కూడా చవిచూడని వ్యక్తికి వివరించడం అసాధ్యం. ఉదాహరణకు, తీపి పదార్థమే రుచి చూడని వ్యక్తికి తీపి ఎలా ఉంటుందో వివరించగలమా? ఈ స్థితిలో అతీంద్రియ అనుభూతులను వివరించడం సాధ్యమేనా? హేస్టీకి టక్కున ఒక ఆలోచన స్ఫురించింది. పారవస్య స్థితిని ఆయన పొందకపోవడం నిజమే, కానీ పారవస్య స్థితిని పదే పదే అనుభూతం చేసుకుంటున్న ఒక వ్యక్తిని గురించి ఆయనకు తెలుసు. ఆ వ్యక్తి శ్రీ రామకృష్ణ పరమహంస. వెంటనే హేస్టీ విద్యార్థులతో, ఈ అనుభూతి అపూర్వమైనది, ప్రత్యేకించి ఈ ఆధునిక కాలంలో మరీ అరుదు. మానసిక పవిత్రత, మానసిక ఏకాగ్రతల ఫలితంగా దీర్ఘకాల అభ్యాస పర్యవసానంగా లభించే ఆనందానుభూతి అది. ఆ అద్భుత అనుభూతిని పొందిన ఒక వ్యక్తిని నేను చూసి ఉన్నాను. దక్షిణేశ్వరంలో వసిస్తున్న శ్రీ రామకృష్ణ పరమహంసే ఆయన. మీరు కూడా ఆయనను దర్శించుకుంటే పారవస్యం అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు అని చెప్పాడు. తన హృదయతంత్రులను ఎవరో మీటినట్లు నరేంద్రునికి అనిపించింది.
అంధకారం ఆవరించి ఉన్న గదిలో దిక్కుతోచని వ్యక్తికి సన్నని రంధ్రం గుండా ఒక కాంతి కిరణం ప్రసరించి దారి చూపినట్లుగా అతడికి స్ఫురించింది. మానవ జీవితంలో కొన్ని సమయాల్లో కొన్ని సంఘటనలు, కొన్ని ప్రేరణలు, కొన్ని మాటలు ఒక గొప్ప మలుపును కల్పిస్తాయి. నిశ్చితార్థం నాడు భోజనాలకు ఆలస్యం కావడం సదాశివ బ్రహ్మేంద్రులు రూపొందడానికి కారణమైంది. నరేంద్రుని జీవితంలో అట్టి సంఘటనగా విరాజిల్లినవి శ్రీరామకృష్ణులతో సమావేశము, తండ్రి మరణము, శ్రీరామకృష్ణులతో నరేంద్రుని సమావేశం దైవ సంకల్పం. ఆ సమావేశాన్ని పరికించే ముందు శ్రీరామకృష్ణుల గురించి కాస్త తెలుసుకుందాం. 4వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.